ఆ రోజులలో మద్రాసు నగరం నుంచి ఒక రిక్షా తొక్కే వ్యక్తి స్వామివారికి మనీ ఆర్డర్ అన్న పద్ధతి ద్వారా డబ్బు పంపించాడు. ఆయన పంపించినటువంటిది ₹1 ఆ రోజుల్లో. ఆ రూపాయి పంపిస్తూ ఆయన ఆ వ్రాయడానికి చోటున్నటువంటి చోట విషయాన్ని రాశాడు. స్వామి, మీరంటే నాకు ప్రాణం, మీరు చెప్పినట్టుగా బ్రతుకుతున్నవాడిని, మీరు చేస్తున్న కార్యానికి నేను విరాళం ఇవ్వాలి అనిపించి ఈ రూపాయి పంపుతున్నాను. నేను వచ్చి ఇవ్వాలనుంది, కానీ నా దగ్గర ఉన్నదే ఈ రూపాయి ఇవ్వడానికి. మనసులోనే మీకు నమస్కరించి నేను ఈ రూపాయి మీకు పంపిస్తున్నానని పంపించాడు. ఏమీ దాచుకోని మహాస్వామి ఆ కాగితం ఒక్కటి దాచుకుని అందరికీ చూపిస్తుండేవారు. చూడండి అతను ఎంత ధన్యాత్ముడు. అంటే తనకి లేదు అని ఇవ్వకపోవడం కాదు, తనకి ఉంది అని ఇవ్వడం కాదు, తనకి లేకపోయినా వచ్చిన వాడికి పెట్టినవాడున్నాడే, తన దగ్గర ఏముంటే అదే పెట్టినవాడు, వాడు ధన్యాత్ముడు.